మార్గదర్శి కేసులో ఆర్బీఐ తీరుపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వీలైనంత త్వరగా విచారణ ముగించాలని సుప్రీం ఆదేశించినట్టు గుర్తు చేసింది. వారంలో అదనపు అఫిడవిట్ వేయాలని ఆర్బీఐను ఆదేశించింది ద్విసభ్య ధర్మాసనం. మార్గదర్శి ఫైనాన్సియర్స్ భారీ ఆర్థిక అవకతవకలపై కౌంటర్లు దాఖలు చేయడంలో కాలయాపన సరికాదని తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అందరి వాదనలు విని వీలైనంత త్వరగా తీర్పు వెల్లడించాలని సుప్రీంకోర్టు సూచించిన విషయాన్ని గుర్తు చేసింది. అదనపు కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు 2 వారాలు గడువు కావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోరడం సరికాదంది. అంత సమయం ఇవ్వలేమని వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇకపై ప్రతి శుక్రవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తన పేరును కాజు లిస్టులో చేర్చాలని అక్టోబర్లో రిజిస్ట్రీని ఆదేశించినా అది అమలు కావడం లేదని కోర్టు సహాయకుడు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో మరోసారి ధర్మాసనం రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అధీకృత నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశాయి. అలాగే తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ అన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2024 ఏప్రిల్ 9న హైకోర్టు తీర్పును కొట్టివేసింది. ఆ తీర్పును తప్పుబడుతూ డిపాజిటర్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి ఏపీ సర్కారు సహా అందరి వాదనలు వినాలని చెప్పింది. తాజాగా ఈ పిటిషన్పై జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ కె సుజన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. మార్గదర్శి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుత్రా, కోర్టు సహాయకుడిగా మాజీ ఎంపీ అరుణ్ కుమార్, ఆర్బీఐ తరపున సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ వర్చువల్గా విచారణకు హాజరయ్యారు. కౌంటర్ దాఖలు చేయడానికి 2 వారాలు గడువు కావాలని ఆర్బీఐ కోరిందని ఎల్ రవిచందర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అంత గడువు ఇవ్వలేమని, వీలైనంత త్వరగా వాదనలు వినిపించాలని, వాయిదాలు కోరవద్దని పలుమార్లు ధర్మాసనం సూచించింది. ఇదే క్రమంలో తీరా వాదనలు ప్రారంభమయ్యే సమయంలో రామోజీరావు మరణించినందున కేసు కొట్టివేయాలంటూ మార్గదర్శి అఫిడవిట్ వేసింది. దీనిపై కూడా వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 14కు వాయిదా వేసింది.